అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే ఈ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. 30వ తేదీ ఉగాది. తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాశుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 30వ తేదీ ఉగాది. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది కదా. ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు, అదేవిధంగా రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాశుల గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మస్ వ్లాగ్. మేషరాశి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యరాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనస్సు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కుంభరాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 4. మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 5. ఇవి ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు అన్నమాట. ఇక్కడ కొంతమందికి ఆదాయమేమో మాకు 2 రూపాయలే ఉంది, మరి ఎలా పొంతన కుదురుతుంది అని అడుగుతూ ఉంటారు. అంటే మీరు 2 రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా 12 రూపాయలు అప్పు చేసి అయినా సరే ఖర్చు పెడతారు. వృధా ఖర్చు పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. లోన్ తీసుకొని కానీ, స్నేహితుల వద్ద అప్పు తీసుకొని కానీ నూతన గృహం కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, లేదా బంగారము కొనుక్కోవచ్చు అని అర్థం. అవమానము, రాజ్యపూజ్యమేమో 1 ఉంది, అవమానమేమో 3 ఉంది. అంటే మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు 1 ఉంటే అవమానించేటటువంటి వాళ్ళు 3 ఉంటారన్నమాట. ఇంకొక అర్థం ఏమిటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా ఈర్ష్యపడే విధంగా మీరు ఎదుగుతారు అని కూడా అర్థం చేసుకోవచ్చు. శ్రీ విశ్వసునామ సంవత్సరంలో కొన్ని రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది. అయితే అదృష్టం పట్టబోతున్న ఆ మొదటి రాశి తులారాశి. తులారాశి ఎందుకంటే 2013 నుండి ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు. కానీ విశ్వవసునామ సంవత్సరంలో ఆ కష్టాలు, ఆ బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగిపోతున్నాయి. ముందు ఈ 7.5 సంవత్సరాలు ఏలినాటి శని నడిచింది. తర్వాత 2.5 సంవత్సరాలు కూడా అర్ధాష్టమ శని నడిచింది. తర్వాత గత సంవత్సరం కూడా మొత్తం గురుదోషం నడిచింది. గత 12 సంవత్సరాల నుండి తులారాశి వారికి ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు విపరీతంగా సంభవించాయి. ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం వరించబోతోంది. ఈ రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరించబోతున్నాడు. అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి, శత్రు బాధలు తొలగిపోతాయి,
కోర్టు కేసులు ఏవైనా కూడా ఉంటే వాటి నుండి కూడా విముక్తి కలుగుతుంది. మీ శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారబోతున్నారు. అంతేకాదు ఎన్ని అప్పులు ఉన్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా కాలం గడపబోయేటటువంటి సమయం ఆసన్నం అవ్వబోతుంది. రుణ బాధలు, శత్రు బాధలన్నీ తీరిపోయి మీ కష్టానికంటే కూడా ఎక్కువ ఫలితం మీకు లభించబోతోంది. అంటే 3 పువ్వులు 6 కాయలుగా మీ జీవితం గడపబోతున్నారు. ఈ అదృష్టాన్ని అంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. అదేవిధంగా తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏమిటంటే గురుబలం అధికంగా ఉండబోతోంది. అదేవిధంగా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు. అంటే మే 15 తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీకు తిరుగు ఉండదు. ఈ స్థానంలో గురువు ఉంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీరే అనుభవిస్తారు. అంటే విపరీతమైన ధనలాభం కలగబోతోంది. అనేక మార్గాల్లో ధనం వస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతం అవుతుంది. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు. మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. స్నేహితులు అందరూ కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకే దక్కబోతున్నాయి. అదేవిధంగా మే 18 తర్వాత 11వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేది జరగబోతోంది. కేతుగ్రహం అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు. భగవద్ దర్శనాన్ని ఎక్కువగా చేసే భాగ్యం లభిస్తుంది. ఈ తులారాశి వారికి శని, గురువు, కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. అంటే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి, పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు, అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారన్నమాట. ప్రారంభించిన ఏ పనిలో అయినా విజయం మీదే అని చెప్పవచ్చు. ఈ ఉగాది తర్వాత శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 2వ రాశి వృషభ రాశి. ఎందుకంటే గత 2.5 సంవత్సరాల నుండి వృషభ రాశి వారు శని దోషంతో విపరీతమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు అనుభవించారు. వృత్తిపరంగా అంటే చేసేటటువంటి పనుల్లో విపరీతమైనటువంటి టెన్షన్ పడుతూ విపరీతమైన సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఆ ఇబ్బందులు ఏవి ఉండవు. ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైన గురుబలం రాబోతోంది. వృషభ రాశి వారికి ఉగాది నుండి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నాడు. కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేదే ఉండదు. విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి. కెరియర్ పరంగా కూడా వృషభ రాశి వారికి కలిసి రాబోతోంది. టాప్ పొజిషన్కి వెళ్ళబోతున్నారు. వ్యాపారం ప్రారంభించిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, ఏ పని చేసినా కూడా విపరీతమైన ధనలాభం కలగబోతోంది. కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగుండదని చెప్పాలి. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి. ఎందుకంటే 11వ స్థానం లాభస్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నాడు. వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు సంచరించబోతున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. మే 15 తర్వాత గురువు 2వ స్థానంలో సంచరించబోతున్నాడు. కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు. మీ మాటే చెల్లుతుంది. మీరు చెప్పేదే వేదం. అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటూ ఉంటారు. అద్భుతంగా ఉంది. అదేవిధంగా రాహుబలం కూడా ఉండబోతోంది. 10వ ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతోంది. దశమ స్థానంలో రాహువు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా విజయం కలిగేటట్టు చేస్తాడు రాహు అన్నమాట. కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు. కోర్టు కేసులు ఏవైనా ఉంటే అన్నింటిలోనూ మీకే విజయం కలగబోతోంది. ఇది పరమ సత్యం. పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అదేవిధంగా దశమ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహువు కూడా సంచరించబోతున్నాడు. అదేవిధంగా దేవతా గురువైనటువంటి బృహస్పతి 2వ ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు. 3 గ్రహాలు విపరీతంగా అనుగ్రహించుకోబోతున్నారు.
ఈ వృషభ రాశి వారికి కూడా విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతోంది అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఇక తర్వాతి రాశి మూడవ రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి రాహుకేతువుల బలం అనేది లేకపోయినా కూడా 7.5 సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు. ఈ మకర రాశి వారికి అన్ని కలుపుకొని 8 సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు. మకర రాశి వారు శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయి వీరికి రాజయోగం అద్భుతంగా పట్టబోతోంది. వీరికి శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు సుఖశాంతులు అనేవి ఉంటాయి. కుటుంబంలో హాయిగా ఉంటారు. ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా బాగా కలిసి వస్తుంది. మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు. గురువు సంవత్సరం మొత్తం అనుగ్రహించకపోయినా అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతోంది. కాబట్టి మీకు కూడా ఈ విశ్వసునామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతోంది. మంచి ఉద్యోగం లభించడం, వివాహం కావడం, సంతాన ప్రాప్తి కలగడం, నూతన వస్తువులు స్థలాలను కొనుగోలు చేయడం కూడా మీ మకర రాశి వారికి జరగబోతోంది. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతోంది. ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం చూస్తే 14, వ్యయం చూస్తే 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. కన్యా రాశి వారికి కూడా అంతే. ఆదాయం 14, వ్యయం 2. అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. 12 రూపాయలని మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు. తులారాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, ఈ 5 రాశుల వారికి విపరీతంగా ఈ విశ్వవసునామ సంవత్సరంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ 5 రాశుల వారు సంతోషంగా గడపవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం.